కమ్యూనిస్ట్ పార్టీ వల్లనే విప్లవం రావాల్సిన అవసరం లేదు. ఇట్లా జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. కోట్లాది పురుగుల దాడి, కోట్లాది పురుగుల దాడి, ఇక కనుమరుగైతాడు మోడీ. జల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. అట్లా పెట్రోలు డీజిలు గ్యాసు ఆకాశాన్నంటెను బాసు. అరే అమ్మ పోతే అడివాయే, అరే కొనపోతే కొరివాయే. మా జీతం జానెడు పెరిగే, మా జీతం జానెడు పెరిగే, తరలియము భార్యడు పెరిగే. చెల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. చెల్ల పురుగులు చేసే దాడి భయపడ్డాడు నరేంద్ర మోడీ. దీనికి ఇన్స్టాగ్రామ్ లో మా దగ్గర ఫైలం టీవీ అని ఉంటుంది. ఆ ఫైలం టీవీ అన్న సుధాకర్ వెంకటేశం అని ఉండు, ఆయన ఇంటర్వ్యూ చేసింది ఇట్లే. ఆ పాట వాడినందుకు దానిలో ఆ బూతులు మేడం నువ్వేమన్నా నేను అసలు ఈ పాట బాగాలేదు, నేను బాడినా బాడు కావాలి దేడు కావాలని ఏమంటలేం కదా. నేను నరేంద్ర మోడీ బాడు కావాలని తింటే ఊకుంటారు. ఎందుకంటే వాడుండు ఎవరు గద్దరు వాడిండు, అయ్యప్పని తిట్టుండు, మోడీని తిట్టుండు, అందరు తిట్టుండు, అన్ని పార్టీలను తిట్టిండు. అప్పట్లకి ఇప్పుడు తిరిగితే పరిస్థితి లేదు కదా, మేము తిరుగుతాం కదా. వాడు ఇన్స్టాగ్రామ్ తీస్తే ఎట్లా బూతులు అంటే మా పిల్లలు చూసి నువ్వు ఎవడు వాడమన్నాడు ఈ పాట, నువ్వు ఎందుకు వాడినవు, మా కొడుకు ఎందుకు వాడినవు, ఇది తిట్లేదు అంటే ఎంత తిడితే అంత మంచిది బిడ్డ అని తెలియదు. తిట్టని తిట్టి తిట్టి వాళ్ళు నాకు కూడా చాలా మంది తెలంగాణలో చాలా మంది కామెంట్లతో చాలా మంది పెట్టారు. ఈ జర్నలిస్టుల మీద కూడా కామెంట్లు చాలా పెట్టారు. పెట్టినప్పుడు ఈ కామెంట్లు పెట్టినప్పుడు కామెంట్ల మీద కూడా ఎందుకు వాడద్దు, అట్లా పాడినాము. పరిస్థితి అంటే వాళ్ళు దాన్ని ఏమంటారు, ఒక కామెంట్ కింద వాడు ఒకసారి పాట పెడితే పాట పాడితే మళ్ళీ ఇంకోసారి వాడద్దు ఇక ఆ కామెంట్ చదివితే అంత ఘోరంగా పెట్టి అంత ఘోరంగా. అందుకే వాళ్ళ కోసం కూడా వాడిని, అది బయటికి రాలేదు, వచ్చింది ఒకటే ఛానల్ వాడిని. బ్యాడు కామెంట్ పెట్టే బామార్దులు ఓ బామార్దులు, సిగ్గు శరవన్న లేదా రా బామార్దులు ఓ బద్మాసులు. మాకు తెలిసిన మోహన్ భాయ్ రాగాడు బత్తాయిలు అనమన్నాడు. బత్తాయిలు అంటే మనం డైరెక్ట్ కొట్టాల్సిన అవసరం లేదు, బత్తాయిలు ఎందుకు కొడతాం. నా కామెంట్ ఎవరు పెట్టినా నాకు బామార్దులు సమానం. బ్యాడు కామెంట్లు పెట్టే బామార్దులు ఓ బామార్దులు, సిగ్గు శరవన్న లేదా రా బామార్దులు ఓ బద్మాసులు. కోతులకు పుట్టినారా మనుషులకు పుట్టినారా, అరే కోతులకు పుట్టినారా మనుషులకు పుట్టినారా. కర్రు కాల్చి వాత పెడతాను ఒడ్ల కమరులం కాబట్టి కర్రు కాల్చి పెడతా అని చెప్పి పెట్టినాము. దానికి ఎవరు పెట్టలే కాబట్టి మళ్ళీ ఆయనతో వాత పెడతారేమో అన్నట్టు. అరే స్వేచ్ఛ, వాళ్ళకు భావ ప్రకటన స్వేచ్ఛ అంటే నేను నాలుగు చదువుకున్నా, ఏదో కొంత అంత ఇంత పుస్తకం